హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో ఏజెస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడైతే ఒక క్వశ్చన్ నేను వచ్చేసి ఫ్రేమ్ చేశాను, దాన్ని చూద్దాం. సో ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అట్ ప్రజెంట్ ఈస్ 6:1. ఆఫ్టర్ 5 years ద రేషియో విల్ బికమ్ 7:2. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ ఈస్. సో ఇది క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ వచ్చేసి ఇచ్చాడు. ఓకే, మనం రాసుకుందాం. ఫాదర్, సన్, ప్రజెంట్. ఓకే, 6:1. ఓకే, ఇక్కడ ఇచ్చాడు ఆఫ్టర్ 5 years ద రేషియో విల్ బికమ్ 7:2. ఓకే, ఆఫ్టర్ 5 years ద రేషియో విల్ బికమ్ 7:2. ఓకే, సో మనం ఇక్కడ వచ్చేసి ఇలా రాసుకున్న తర్వాత వీటి మధ్య ఒక డిఫరెన్స్ ఎలా ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ వచ్చేసి 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1 ఉంది. సో ఇప్పుడు టూ సైడ్స్ నా డిఫరెన్స్ వచ్చేసి 1 ఉంది. ఓకే, సో ఈ యొక్క డిఫరెన్స్ ఎప్పుడైతే సేమ్ ఉంటుందో అదే ఈ 5 years అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 5 years అని అడిగాడు, సో అప్పుడు వచ్చేసి 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ 2 ఉన్నది. ఓకే, 2 ఉంటే టూ సైడ్స్ నా అప్పుడు ఆ టూ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 5 years తో సమానం. ఓకే, ఒకవేళ 3 ఉన్నది అనుకోండి, వీటి రెండింటి మధ్య డిఫరెన్స్, అప్పుడు ఆ 3 వచ్చేసి రేషియో 5 years తో సమానం. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసి 1 ఉంది టూ సైడ్స్ నా. సో ఇప్పుడు ఆ 5 years వచ్చేసి ఆ 1 తో సమానం. ఓకే, ఇప్పుడు ఆ 1 వచ్చేసి 5 years తో సమానం. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేసి 1. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ అన్నాడు. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ వచ్చేసి ఇక్కడ 1 రేషియో. ఓకే, సో 1 into 5 years, 5 is equal to 5 years. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ వచ్చేసి 5 years. సో ఆప్షన్స్ లో 5 years ఎక్కడ ఉందో చూద్దాం. సో ఓకే, డి. ఓకే, 5 years. సో ఇది మన ఆన్సర్. ఓకే, సో మన ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రేషియోలో ఇచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.